అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా వందలు వేలు కాదు, మొత్తం 10,000, 15,000, 20,000 రేంజ్లో పెరుగుతూ వెళ్తున్నాయి. ఒక్క రోజులో 20,000 పెరిగింది వెండి. బంగారం కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఎందుకు ఇంత దారుణంగా పెరుగుకుంటూ పోతుంది? కొద్ది రోజుల్లోనే 2 లక్షలు బంగారం, 4 లక్షలు వెండి చూసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది మనకు. దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 4 లక్షలు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు కనపడుతుంది. సిల్వర్ అయితే 4-5 రోజులు అయిపోతుందేమో. గోల్డ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉంది 2 లక్షల వరకు తులం. ఎందుకు సార్ ఇంత వేగంగా, అసలు ఎవరు ఊహించని విధంగా పెరుగుకుంటూ పోతున్నాయి? అంటే ఒక రకంగా ఈ మెటల్స్ పెరుగుతున్నాయంటే ఈక్విటీ ఇబ్బంది పడుతున్నట్టు అది ఆలోచించాలి మనం. ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడే మెటల్స్ పెరుగుతాయి బాగా విపరీతంగా ఒక రకంగా. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అంత ఒక రకంగా స్ట్రాంగ్ ఉండడానికి కారణం అది. సో మెయిన్ ఎందుకంటే యాడ్ ఆన్ ఫ్యూయల్ లాగా ఈ జియో పొలిటికల్ కన్సర్న్స్ అనేది యాడ్ అవుతుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం మూవ్మెంట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో 3.5 నెక్స్ట్ టార్గెట్ అనుకుంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ లో 335 ఉంది. యాజ్ ఆన్ ప్రెసెంట్ రేటు 3,35,250. ఇవాళ 8,000 పెరిగింది సిల్వర్. గోల్డ్ అయితే 17,000-18,000 పెరిగింది. అంటే గోల్డ్ చిన్నగా ఎక్కువ అంటే స్టెప్ బై స్టెప్ ఒక 1,500-1,000 పాయింట్స్ అట్లా పెరుగుతుంది, ప్లస్ ఆర్ మైనస్. ఇవేమో గోల్డ్ కనుక మూవ్మెంట్ ఉంటే నిన్న మార్నింగ్ -8,000 నైట్ మళ్ళీ కవర్ అయిపోయింది. ఎందుకంటే అన్సర్టనిటీ ఇంకా గ్రీన్లాండ్ మీద వెనక్కి వచ్చాను అనేది పూర్తిగా ఉందా? ఎందుకంటే ఆయన వీకెండ్ లో ఏదో ఒకటి చెప్తుంటారు ఆయన, సాటర్డే ఈ ఫ్రైడే నైట్ కానీ రేపు కానీ. సో ఈ వీకెండ్ లో ఆయన ఏం మాట్లాడకుండా ఉంటే నెక్స్ట్ మండే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా మనకైతే మండే సెలవు ఉంది కాబట్టి మంగళవారం అనుకోండి. సో జనరల్ గా ఆయన వీకెండ్ లో ఏదైనా కామెంట్ చేస్తే మటుకు, నోరు ఓపెన్ చేస్తే మటుకు డెఫినెట్ గా మార్కెట్ పడుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి చెప్తారు కాబట్టి. సో ఈ వీకెండ్ లో ఏం మాట్లాడకుండా ఉంటే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఇవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రెండింగ్ కొంచెం ఇంకా ఉంది. చూస్తే మీరన్నట్టు 4 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సిల్వర్ అనేది దుందుకుడు ఉంది. అంటే ఎట్లా చూడాలి ఇదంటే మనకి యాక్చువల్ గా సిల్వర్ హెస్ బికమ్ ఎ న్యూ గోల్డ్ ఇప్పుడు చూస్తే, అంతే కదా పెరుగుతోంది. కాపర్ హెస్ బికమ్ ఎ న్యూ సిల్వర్, అల్యూమినియం బికమ్ న్యూ కాపర్. లింక్ చూడండి, ఐరన్ బికమ్ ఎ న్యూ అల్యూమినియం. ఈక్విటీ ఇబ్బంది పడుతుంది. ఇది ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు మిగతా మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి. అంటే నెక్స్ట్ స్టెప్ పైకి వెళ్తున్నాయి. అంతకు ముందు కాపర్ కున్న ఇది కింద నుంచి వచ్చేదానికి మళ్ళీ అల్యూమినియం కి ఆ స్టేజ్ వస్తుంది. అంటే ఎందుకంటే డైవర్సిఫైడ్ అవుద్ది కదా, ఒకే దాంట్లో పెట్టరు. ఒక దాని పెరిగిన తర్వాత కింద మెటల్స్ కూడా పెంచుతూ ఉంటారు కదా. సో వాటిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటది కాబట్టి అవి కూడా పెరుగుతున్నాయి. సో బంగారం గురించి మాట్లాడుకుంటే సార్ ఆల్రెడీ 1.5 దాటిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ట్రంప్ ఏదేదో వాగుతున్నాడు, అక్కడ అంతర్జాతీయంగా ఏదో జరుగుతుందంట, కొద్ది రోజులు ఆగితే తగ్గుతుందేమో, ఈ పరిస్థితులు అయిపోయిన తర్వాత కొనుక్కుందాం అన్నట్టుగా కొంతమంది ఆలోచించే వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పొచ్చు సార్? తగ్గేటువంటి అవకాశం ఏమైనా ఉందా? బంగారం ఒకవేళ పెరుగుతూ 2 లక్షల వరకు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? కొత్తది ఏమన్నా తెస్తే 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్సులు ఉన్నాయండి. కొత్తది ఇష్యూ మళ్ళీ ఏదైనా వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే మనం చూసాం కదా, వైన్స్ మీద 200 ఫ్రెంచ్ వైన్ మీద 200% ట్యాక్స్ అన్నారు. సో అట్లానే ఇంకా ఏదైనా కొత్తది తీసుకొస్తే చెప్పలేము 200. ఎందుకంటే ఎంత వరకు అనేది ఎండ్ కార్డ్ ఎక్కడ, ఎండ్ పాయింట్ ఎక్కడ, దీనికి ఆయన ఆగేది ఎక్కడ అనేది కనపడలా. ఇంకా 1 year అయింది, జనవరికి 1 year అయింది. 1 year లో చూడండి ఎంత డ్రాస్టిక్ గా, మరి ఎంత డెవలప్ చేయాల్సింది, ఎంత నెగిటివ్ సైడ్ నుంచి ఎంత డెవలప్ చేశారు. సో మరి ఇంకా నెక్స్ట్ 3 years ఉంది. మరి నెక్స్ట్ 3 years లో ఇంకా ఎంత ఫేస్ అవ్వాలనే భయం మార్కెట్ లో ఉంది, ఇన్వెస్టర్స్ లో ఉంది. సో ఎఫ్ఐఎస్ లో ఉంది. ఎఫ్ఐఎస్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు. సో మెయిన్ మనకి టర్నింగ్ పాయింట్ అంటే యుక్రెయిన్ రష్యా వార్ ఆగాలి. అది అయిందనుకోండి, మనం ఆయిల్ కొన్నాం అనుకోండి, ఆయనకి ఏ ఇబ్బంది లేదు. యుక్రెయిన్ వార్ ఆగితే ఈ ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. సో అప్పుడు మార్కెట్ కొంచెం ట్రేడ్ డీల్, యుఎస్ ట్రేడ్ డీల్ కూడా, ఇండియా ట్రేడ్ డీల్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన నిన్న కూడా చెప్తున్నారు రూపాయి విలువ పడిపోవడం కూడా కారణం అంటారా ఈ పెరగడానికి? అంటే ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇప్పుడు జనరల్ గా రూపాయి అది పడటం వల్ల కారణమే మెటల్స్ సేఫ్ హెవెన్ లో కూడా కొంచెం వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఆ కరెన్సీ వాల్యూ ఇది అవుతుంది కాబట్టి ఒక రకంగా ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడానికి, ఒక రకంగా దాన్ని ఏం చేయట్లేదు, కొంచెం పట్టించుకోవట్లేదా కొన్నాళ్ళు అనేది అనిపిస్తోంది. అందుకని ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇదిగా ఉంటాయి కాబట్టి మనకి ప్లస్ అవుద్ది, వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో
మేబీ బడ్జెట్ తర్వాత నుంచి మార్చ్ ఎండింగ్ నుంచి అప్పుడు ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఐఎన్ఆర్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. బడ్జెట్ లో ఏదైనా వాటికి అనుగుణంగా ఏదైనా చేస్తారా, డాలర్స్ అమ్ముతారా? ఇంకా ఎందుకంటే మనకి $704 బిలియన్ ఉన్నాయి. దాంట్లో మనం రీసెంట్ గా కొన్ని అమ్మాము, తర్వాత బాండ్స్ అమ్మి డాలర్లు ఇచ్చేసి డాలర్ కూడా అమ్మాము. సో తర్వాత అయినా కానీ మనది కంట్రోల్ కావట్లేదు, ఇంకా పడుతూనే ఉంది. సో ఆల్టర్నేట్ గా మరి ఆర్బీఐ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. వాళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చేస్తారు తగ్గించాలి అది, ఎందుకంటే లాంగ్ రన్ లో ఉండలేదు కదా. సో ఇట్లా ఉన్నప్పుడు ఐటీ కంపెనీస్ బాగానే ఉంటుంది. 91, 92 అంటే ఐటీ కంపెనీస్ మంచి ప్రాఫిటే, కానీ ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ క్వార్టర్ లో పడుద్ది, ఇప్పుడు కనపడదు మనకి. సో అందుకని ఐటీ క్వార్టర్స్ కూడా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి కొంచెం చిన్నగా ఇది అవుతున్నాయి. సో నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూస్తే అప్పుడు ఇంట్రెస్ట్ కూడా తగ్గినాయి అనుకోండి, వాళ్ళకి మంచి బెనిఫిట్ వస్తుంది. సో అట్లా నెక్స్ట్ ఇయర్ 1-2 years టార్గెట్ పెట్టుకుంటే ఐటీ మంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇవి రెండు మటుకు యుక్రెయిన్ వార్ ఆగాలి, తర్వాత ఎమ్మటే నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్ గా ఎనీ టైమ్ ఇట్ మే హ్యాపెన్స్, ఏది యుఎస్ ట్రేడ్ డీల్ జరగాలి. సో బడ్జెట్ మనం చూస్తాం, మనకి ట్రిగర్ పాయింట్ బడ్జెట్ లో బూస్ట్ ఇస్తారా లేదా అంటే, ఇప్పటిదాకా మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ 15 రోజుల్లో కూడా డౌన్ సైడ్ ఉంటే బాగుండు, క్రయింగ్ బేబీ విల్ గెట్ ఎ చాక్లెట్ అనుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు దాదాపుగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 3 days ఉంది. మండే తీసుకుంటే 3 days కూడా లేదు సిరీస్ ఎక్స్పైరీ. సో డెఫినెట్ గా బడ్జెట్ అంటే నెక్స్ట్ సండే కూడా బడ్జెట్ డే వచ్చింది, ఆ రోజు కూడా వర్కింగ్ డే. సో అప్పుడు జనరల్ గా మన బూస్ట్ దాంట్లో ఏమన్నా ఇస్తారా, ఇవ్వకపోతే కొంచెం నెగిటివ్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఏది ఈక్విటీ ఇస్తే కొంచెం ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అక్కడ కొంచెం ఏదైనా తగ్గే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ వీటిలో ఏదైనా కొంచెం ఇన్వెస్టర్స్ కి ఏదైనా బూస్ట్ ఇస్తారా అనేది ఆశ ఇది చాలా ఉంది ఈసారి. సో ఇంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి, ఏది షార్ట్ టర్మ్ కాదు, దాదాపు 1.5 years నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఎఫ్ఐఎస్ కూడా కన్సిస్టెంట్ గా మొన్న ఆగస్ట్ నుంచి చూసుకుంటే ఎఫ్ఐఎస్ 2 లక్షల కోట్లు అమ్మారు. మన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి చూస్తే కంటిన్యూస్ గా అమ్ముతున్నారు. ఈ జనవరి మంత్ చూసుకుంటే సిరీస్ చూసుకున్న 15 ట్రేడింగ్ సెషన్స్ లో 15 ట్రేడింగ్ సెషన్ లో ఎవ్రీ ట్రేడింగ్ సెషన్ 1,000 అబౌవ్ అమ్మారు. వాళ్ళు అసలు ఆగట్లేదు, కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు. సో దీని ఎఫెక్ట్ వాళ్ళు సేఫ్ హెవెన్ గా ఆల్టర్నేటివ్ ఏం చూస్తారు కాబట్టి మెటల్స్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అందుకనే సో ఇది గనక కంటిన్యూ అవుతే ఇంకా కొంచెం మీరు అన్నట్టు 2 లక్షలు రాదా అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు ఇవన్నీ సుధరిని అనుకోండి, మారిని అనుకోండి, యూటర్న్ తీసుకున్నాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా అంటే నేను అనుకుంటాం యూటర్న్ తీసుకోవడానికి మేబీ బడ్జెట్ తర్వాత ఉంటే మార్చ్ ఏప్రిల్ నుంచి కొంచెం మూవ్మెంట్, ఎఫ్ఐస్ మూవ్మెంట్స్ కూడా వాళ్ళు కూడా బయింగ్ జోన్ లో రావచ్చు అనేది, ఏప్రిల్ నుంచి కొంచెం పాజిటివ్ బయాస్ లో మార్కెట్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఏప్రిల్ నుంచి అది కూడా తగ్గచ్చు, ఏది మన మెటల్స్ కూడా కొంచెం ఏప్రిల్ నుంచి కొంచెం తగ్గుముఖం పట్టచ్చు. మరి ఇప్పుడున్న స్పీడ్ అంత ఉండకపోవచ్చు, అక్కడి నుంచి కొంచెం తగ్గచ్చు. ఏది ఈక్విటీ పెరుగుతుంటే, ఇది కనుక రివర్స్ అయిందంటే మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈస్ యథా ప్రజలాగా మళ్ళీ ఒక మాట చెప్తున్నారు సార్. ఇవాళ ఉదయమే వార్త చూసాము, ఇరాన్ పైన మళ్ళీ ఇజ్రాయెల్ ఆయుధాన్ని ఉపయోగించి ఇజ్రాయెల్ దాడి చేయబోతుందనే ఒక వార్త వినపడుతుంది. మరి దీనివల్ల కూడా మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా ధరలు? 100% ఉంటుందండి. ఆయన కొత్త ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కి న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి ఫ్రెష్ న్యూస్ అనేది హిట్ అవుతుంది. ఫస్ట్ టైం ఇప్పుడు ఏదైనా ఫస్ట్ టైం చెప్తే కొత్త న్యూస్, సెకండ్ టైం అదే న్యూస్ వచ్చింది అనుకోండి, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో అట్లా ఇప్పుడు ఏదైనా ఫ్లేర్ అప్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఆయనేమి మరి ఇరాన్ గురించి నేను పాజిటివ్ గా ఏం మాట్లాడలేదు, వెనిజులా నుంచి పాజిటివ్ గా ఏం మాట్లాడలేదు, ఆ ఇష్యూ కంప్లీట్ కాలేదు. ఆయన అబ్డక్షన్ చేశారు, పోనీ ఆయన రిలీజ్ చేసి ఆ ప్రెసిడెంట్ రిలీజ్ చేసి ఆ కంట్రీకి నేను సపోర్ట్ ఉంటాను అంటే అదొక విషయం, అప్పుడు పాజిటివ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడ జైల్లో పెట్టారు, ఇంకా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఇన్ జైలు, ఇంకా అంటే ఆయనకి ఇంకా దాని మీద ఉంది. సో ఇంకా మరి ఆయన ఎంతవరకు ఇది చేస్తారు, దానికి ఏ రకంగా సొల్యూషన్ ఇస్తారు, ప్రాబ్లం సాల్వ్ అనేది తెలియదు కాబట్టి అన్సర్టనిటీ అనేది ఇంకా ఉంది మార్కెట్ లో అనేది. ఈ 3 నెలలు ఇట్లానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఈ 3 నెలల లోపల ఏమైనా కావచ్చు, 100% ఏదైనా కావచ్చు. కొత్త మిస్టర్ టరీఫ్ పోయి మేబీ గుడ్ పర్సన్ రావచ్చు, చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికైనా తేరుకుంటే మంచిది, ఎంత త్వరగా తేరుకుంటే అంత మంచిది. లేదా ఈ 500% ట్యాక్స్ అంటే హూ ఆర్ బేరింగ్ దట్, యూ పీపుల్ ఆర్ బేరింగ్ దట్. మీరే ఇబ్బంది పడేది, మాకేంటి ఇబ్బంది. మీ కంట్రీ కాకపోతే వేరే కంట్రీకి పంపిస్తాం. ఒకవేళ మీ కంట్రీకి మీకు కావాలని మీకు ఏమైనా మమ్మల్ని అడిగితే మీకు పంపిస్తాం, కానీ ట్యాక్స్ ఎవరు కట్టేది మీరే కదా. యూ ద పీపుల్ ఆర్ ఎండ్ యూజర్స్, ఎవరు ఇబ్బంది పడేది. సో వాళ్ళు ఆలోచించుకోవాలి. అది
ఇప్పటికైనా కొంచెం రివోల్ట్ తీసుకొని బయటకు వస్తే డెఫినెట్ గా చేంజ్ వస్తుంది ఎక్కడో చోట. ఎందుకంటే ఎక్కడో చోట కన్సిస్టెంట్ పడుతుంది. మార్కెట్ కూడా చూడండి, ఒక 5 days పడుతుంది, తర్వాత కొంచెం హోప్స్ పోతాయి కంటిన్యూగా పడితే. సో మళ్ళీ కొంచెం రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అట్లానే ఇది కూడా ఇష్యూ అనేది ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడి తీరుతుంది ఈ 25 March లోపల 2026లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తానికి ప్రస్తుతం బంగారము వెండి ధరలు దూసుకుపోతున్నటువంటి తరుణంలో అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు అనేటివి చాలా అగ్రెసివ్గా దీనిపైన ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు కనపడుతుంది. తొందరలోనే 4 లక్షలు కిలో వెండి ఈజీగా టచ్ అయ్యేటువంటి మూమెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న సినారియాను చూస్తే 4-5 వారం రోజుల నుంచి గోల్డ్ కూడా అదే రకమైన దూకుడు ప్రదర్శిస్తూ 1,60,000 వరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చూద్దాం ఇది ఇంకా ఎంత దూరం వరకు పరిగెడుతుంది.